జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహోద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వవసనం సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తేదీ 30/11/2025 ఆదివారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:21 వరకు. తిథి దశమి రాత్రి 9:29 వరకు. నక్షత్రం ఉత్తరాభద్ర 1 రాత్రి 1:11 వరకు. వర్జ్యం పగలు 11:30 నుండి 1:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:51 నుండి 4:36 వరకు. అమృతకాలం రాత్రి 8:37 నుండి 10:08 వరకు. నేటి విశేషం పూర్వగణిత పంచాంగం ప్రకారం ఇవాళ నుండి శుక్రమూఢం ప్రారంభమవుతున్నటువంటి కారణంగా రేపటి నుండి వివాహాది శుభకార్యాలు ఏవి కూడా, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇత్యాదులన్నీ కూడా రేపటి నుంచి ఏ శుభకార్య ముహూర్తాలు ఉండవు. కాబట్టి మనకి మూఢం పోయిన తర్వాత మళ్ళీ మాఘమాసం ఆఖరిలో ఎప్పుడో మూఢం పోయిన తర్వాత మళ్ళీ శుభకార్యాలు ఉంటాయి, అవి గమనించాల్సి ఉంటుంది. అలాగే ఇవాళ ఆదివారం ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యతను మనం చెప్పుకున్నాము. ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు సూర్యభగవానుడు కనుక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రతి ఆదివారం కూడా మధ్యమాంసాదులు ముట్టకుండా ఒక నియమం ప్రకారం మితంగా ఆహారం తీసుకుంటూ ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి పారాయణం చేయడం ద్వారా సూర్యభగవానుడి తలకు పరిపూర్ణ అనుగ్రహం పొందగలుగుతారు. తదనుగుణంగా మనకి ఆరోగ్యంతో పాటు ఎప్పుడైతే సూర్యగ్రహం అనుకూలంగా ఉంటుందో మిగతా గ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు గ్రహరాజు కాబట్టి. ఆ కారణంగా లేత కిరణాల్లో ఉదయం పూట సూర్యోదయం జరిగిన తర్వాత మేడ మీదకు వెళ్ళి కిరణాలు మన మీద పడేటట్లు కాసేపు అక్కడ కూర్చొని సూర్యభగవాన్ని ఉద్దేశించి ధ్యానం చేసుకోవటం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి ఆ ఎండలో లేత కిరణాల్లో కూర్చొని పఠించడం వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందేటటువంటి అవకాశం ఉంటేందుకు గాను ఆ విధంగా సూర్యభగవానుడు స్తుతి చేయటం. ఇవాళ రోజు మితంగా ఆహారం తీసుకునేటటువంటి విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఆహారం అనేటటువంటిది తక్కువ తీసుకోవటం, సాధ్యమైనంత వరకు ఒక పూటే ఆహారం తీసుకొని మిగతా చోట్ల ఆరోగ్యవంతులు ఆహారం తీసుకోకుండా ఉండడం. అనారోగ్యమైనటువంటి వాళ్ళు అల్పాహారం తీసుకోవటం, అన్నం మాత్రం ఒక్కసారి తినడం వంటివి చేయడం వల్ల సూర్యుడి తాలూకా అనుగ్రహం పొందేటటువంటి గణత చేయటం. రేపటి రోజుని గీతా జయంతి ఉన్నటువంటి సందర్భంగా గీతా జయంతి నాడు చేయవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.